ఐ మీన్ దే వోంట్ సే పేట్రియట్స్ ఫర్ మ్యాడ్నెస్ ఇలాంటి బెటర్, పేట్రియట్స్ ఫర్ గ్రేట్నెస్ ఇట్లా పెట్టుకుంటా ఉంటారు వీళ్ళ పేర్లు. ఏది ఏది అతికితే దాన్ని వేస్తారనమాట, లేకపోతే అన్ని పెట్టి కుమ్ముతారు. నన్ను అడిగితే నేనంటాను అసలు ఏఐ యాడ్లు మొత్తం బ్యాన్ చేయాలి. ఈ 2 వారాలుగా కొంచెం ఎక్కువ వీడియోలు పెట్టాను. ఐ వాంటెడ్ టు బిల్డ్ ద ఛానల్ మోర్. కొంచెం మొమెంటం వస్తోంది. ఆ మొమెంటం బిల్డ్ చేద్దాం అన్న ఉద్దేశంతో చేస్తున్నాను. అమెరికాలో మరొక మంగళవారం మరికొన్ని ప్రైమరీలు ముగిశాయి నిన్న. నిన్న జూన్ 9వ తారీఖు. మెయిన్ రాష్ట్రంలో ప్రైమరీ ఎన్నికలు, అలాగే సౌత్ కెరళైనా రాష్ట్రంలో ప్రైమరీ ఎన్నికలు. సర్ప్రైజ్లు ఏమీ లేవు. నాన్సీ మేస్ అనే ఒక కాంగ్రెస్ ఉమెన్ ఉంది సౌత్ కెరళైనా నుంచి. ఆవిడ 2020 నుంచి అనుకుంటా కాంగ్రెస్ ఉమెన్. అంతకుముందు కూడా వచ్చిందేమో. బట్ వివాదాస్పదమైన వ్యక్తి. షీఈస్ ఎ లిటిల్ బిట్ క్రేజీ ఆల్సో. ఆవిడ చేసిన ఒకే ఒక మంచి పని ఏంటంటే ఎప్స్టీన్ ఫైల్ విడుదల చేయడం కోసం తను డిశ్చార్జ్ పిటిషన్ మీద సంతకం పెట్టింది. అందుకని ఆవిడ మీద అలిగాడు ట్రంప్. ఆవిడని వ్యతిరేకిస్తూ ఆవిడ ప్రత్యర్థిని ఎండార్స్ చేశాడు. ఆ ప్రత్యర్థి గెలిచింది. బై ద వే ఆవిడ కాంగ్రెస్ కి ప్రైమరీకి నిలబడతలేదు, సౌత్ కేరళైనా గవర్నర్ కి నిలబడింది. న్యూస్ ఫ్లాష్, 2వ స్థానం కాదు, 3వ స్థానం కాదు, 4వ స్థానం కాదు, 5వ స్థానంలో వచ్చింది. ట్రంప్ వద్దన్నా వినకుండా ఎప్స్టీన్ ఫైల్స్ విడుదల చేయడానికి సంతకం చేసింది డిశ్చార్జ్ పిటిషన్ మీద, అణగదొక్కేశాడు. ప్రైమరీ ఎన్నికలలో ముఖ్యంగా ట్రంప్ గుప్పిట అంత పటిష్టంగా ఉంటుంది. గ్రాహం ప్లాట్నర్ మెయిన్ లో డెమోక్రాటిక్ పార్టీ తరఫున అఫీషియల్ గా ఎన్నిక కాబడ్డాడు. ఇంతకుముందు ఫ్రంట్ రన్నర్. అతని ప్రత్యర్థి జానెట్ మిల్స్ ప్రస్తుతం మెయిన్ గవర్నర్. ఆవిడ తప్పుకుంది. సో విపరీతమైన మెజారిటీతో గెలిచాడు. ఇక్కడ కూడా ఆశ్చర్యకరమైన విషయం లేదు. ఇతను నవంబర్ లో ప్రస్తుతం సెనేటర్ సూజన్ కాలిన్స్ మీద పోటీ చేయబోతున్నాడు. ఇతని మీద చాలా వివాదాలు ఉన్నాయి. ఈ వీడియోలోనే తర్వాత ఆ వివాదాల గురించి అప్డేట్ ఇస్తాను. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. రిపబ్లికన్ పార్టీ మీద ట్రంప్ గుప్పిడు చాలా స్ట్రాంగ్ గా ఉంది, పటిష్టంగా ఉంది. అతను తనకి వ్యతిరేకులు అనిపించిన వాళ్ళందరినీ మసి చేసుకుంటూ వచ్చాడు, ఒక్క సూజన్ కాలిన్స్ తప్ప. సూజన్ కాలిన్స్ అతన్ని ఇంపీచ్ చేయడానికి 2021లో ఓటు చేసింది. ఆవిడ ఒక్కదాని మీద మాత్రమే అతను కత్తికట్టలేదు. ఎందుకంటే ఆవిడ గెలవకపోతే మెయిన్ లో మొత్తం హుళ్ళకి అయిపోతుంది. అందుకని చెప్పి ఆవిడ మీద మాత్రం వ్యతిరేకంగా చెప్పలేదు. ఈయన పేరు బిల్ క్యాసిడీ, డాక్టర్ బిల్ క్యాసిడీ, మెడికల్ డాక్టర్. ఆయన లూజియానా నుంచి సెనేటర్. ఈయన కూడా 2021లో ట్రంప్ కి వ్యతిరేకంగా ఓటు వేశాడు. ఇది ఇంపీచ్మెంట్ టైంలో అతని మీద కత్తి కట్టాడు. బిల్ క్యాసిడీ మీద చిత్తుగా ఓడిపోయాడు లూజియానా ప్రైమరీలో. ట్రంప్ కి వ్యతిరేకంగా ఆనాడు ఓటు వేశాడు. ట్రంప్ ఎప్పుడు మర్చిపోయాడు, ఖతం. ఇప్పుడు ఈయనకి కొంచెం ఎముకలు ఉన్నట్టు అనిపించి కొంచెం ట్రంప్ కి వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నాడు. జాన్ కార్నన్, ఈయన నిజంగా ఎప్పుడు ట్రంప్ కి వ్యతిరేకంగా ఎప్పుడు రాలేదు, కానీ కొంచెం సెన్సిబుల్ సెనేటర్ టెక్సస్ నుంచి. ఎందుకో ఈయన మీద కూడా కత్తి కట్టాడు. ఈయన గారు ఎంతో అధోగతికి వెళ్ళిపోయి ట్రంప్ పుస్తకం ద ఆర్ట్ ఆఫ్ ద డీల్ కెమెరా ముందు పెట్టుకుని చదువుతూ ఫోటో తీసుకుని అది ట్రంప్ చూసేలాగా ట్వీట్ చేసి, అంతేకాదు ఒక లోకల్ సెగ్మెంట్ ఆఫ్ హైవేని ఇంటర్స్టేట్ 47 గా, టెక్సస్ ఇంటర్స్టేట్ 47 గా నంబర్ మార్చి దానికి ట్రంప్ హైవేగా పేరు పెడతానని చెప్పి ప్రతిపాదించి అంత సకప్ చేసినా గానీ ఈయన మీద వ్యతిరేకంగా చెప్పాడు. ఈయన ఓడిపోయాడు, కెన్ పాక్స్టన్ గెలిచాడు. ఇది మాకందరికీ తెలిసిందే. థామస్ మ్యాసీ మసైపోయాడు, కాంగ్రెస్ మన్ ఫ్రమ్ కెంటాకీ. ట్రంప్ కి ఈయన చేసిన నేరం, ట్రంప్ కి వ్యతిరేకంగా ఎప్స్టీన్ ఫైల్స్ విడుదల చేయమని చెప్పి ఒత్తిడి చేసి ఆ కాంగ్రెస్ లో ఆ ప్రతిపాదనని పుష్ చేసి దాన్ని బిల్ గా మార్చి చివరికి ఏ గత్యంతరం లేక ట్రంప్ చేత సంతకం చేయించి అతని ఆగ్రహానికి గురయ్యాడు. మసైపోయాడు. లోరెన్ బోబర్ట్, ఈవిడ గారు కూడా ఆ డిశ్చార్జ్ పిటిషన్ మీద సంతకం చేసి ట్రంప్ కి వ్యతిరేకంగా వెళ్ళింది. మిగతా అన్ని విషయాల్లోనూ ట్రంప్ కి పెద్ద సకప్ అయినప్పటికీ ఈవిడ మీద కూడా కత్తి కట్టాడు. కానీ ఈవిడికి వ్యతిరేకంగా ఎవరు ఇంతవరకు కొలరాడోలో నిలబడలేదు. నిలబడితే మీకు సమర్థిస్తాను, ఎవరు చెప్పండి అంటున్నాడు. షీ మే సర్వైవ్ ద ప్రైమరీ సీజన్. ఐ డోంట్ నో అబౌట్ ద మెయిన్ ఎలక్షన్ ఇన్ నవంబర్. లోరెన్ బోబర్ట్. ఇక్కడ ఒక సైడ్ నోట్ అండి. ఈ లోరెన్ బోబర్ట్ డివోర్స్డ్ ఉమెన్. థామస్ మ్యాసీ వాళ్ళ ఆవిడ చనిపోయిన తర్వాత వీళ్ళిద్దరి మధ్య ఏదో సంబంధం ఉంది.
అందుకనే ఈవిడ ఆ డిశ్చార్జ్ పిటిషన్ మీద సంతకం చేసి ఎప్స్టీన్ ఫైల్స్ విడుదల చేయడానికి దోహదపడిందని చెప్పి అంటున్నారు. యా, దే హ్యాడ్ అఫైర్, సో వాట్? షీఈస్ ఎ సింగిల్ ఉమెన్, డివోర్స్డ్ ఆఫ్ కోర్స్. అండ్ థామస్ మాసీ వాళ్ళ ఆవిడ చనిపోయింది. వాళ్ళ ఆవిడ చనిపోయిన తర్వాత నెలకి వీళ్ళిద్దరి మధ్య ఏదో సంబంధం ఉందని చెప్పి ఫాక్స్ వాళ్ళు పుకార్లు పెడుతున్నారు. అది ట్రంప్ చేయిస్తున్నాడు. ఐ మీన్ ఓకే, నా దగ్గర ఆధారాలు లేవు. ట్రంప్ చేయిస్తున్నాడని అభిజ్ఞ వర్గాల బోగట్ట. హూ కేర్స్? ఒక్క ప్రైమరీ ఎన్నికలలో, అంటే చాలా తక్కువ మంది వెళ్ళి ఓటు వేసే ప్రైమరీ ఎన్నికలలో తన పట్టును చూపించుకోగలగటమే కాదండి రిపబ్లికన్ పార్టీ మీద, లెజిస్లేటివ్ గా కూడా ఒక విజయం సాధించాడు ట్రంప్. ఎన్నో రోజులుగా ముందుకు సాగిన ఒక బిల్లు ఒకటి ముందుకు సాగించగలిగాడు, అది సంతకం చేశాడు. అదేంటి, ఐస్ కి, కస్టమ్స్ అండ్ బోర్డర్ పెట్రోల్ కి $70 బిలియన్ ఎడిషనల్ ఫండింగ్ ఇప్పించే బిల్ అది. బిల్ క్యాసిడీ, జాన్ కోనెన్ కొంత వ్యతిరేకత చూపించినప్పటికీ చివరికి ట్రంప్ కోరిన విధంగానే దానికి ఒప్పుకున్నారు. కాంగ్రెస్ లో కూడా స్వల్ప మెజారిటీతో ఉన్న రిపబ్లికన్ పార్టీ వాళ్ళు ఈ బిల్ పాస్ చేయగలిగారు. $70 బిలియన్ ఫర్ ఐస్ అండ్ కస్టమ్స్ అండ్ బోర్డర్ పెట్రోల్. పోయిన సంవత్సరం ద బిగ్ బ్యాడ్ షెట్ క్రేజీ బిల్ ఒకటి పాస్ చేశారు కదా, దాని ఫండింగ్ దీని ఫండింగ్ కలిపితే ఐస్ అండ్ కస్టమ్స్ అండ్ బోర్డర్ పెట్రోల్ కి మొత్తం ఫండింగ్ వచ్చేసి $240 బిలియన్, అంటే $250 బిలియన్ to deport so-called illegal immigrants. You know what these are? These people are Trump's private army. ఇదేం సామాన్యమైన విషయం కాదండి. This kind of funding is going to be a huge problem in coming November election. ఈ ట్రంప్ గారి ప్రైవేట్ ఆర్మీ, ఐస్ ఏజెంట్స్, సిబిపి ఏజెంట్స్ ఏం చేస్తారో మనకి తెలియదు. పోలింగ్ బూత్ల దగ్గరికి వచ్చి పెంట చేస్తారో ఏమో తెలియదు మనకి. ఐస్ ఏజెంట్ల విషయం వచ్చింది కాబట్టి చెప్పాలి. నిన్న న్యూయార్క్ వెళ్ళాడు, న్యూయార్క్ నిక్స్ బాస్కెట్బాల్ గేమ్ చూడటం కోసం వెళ్ళాడు. అక్కడికి వెళ్ళి నిద్రపోయాడు, జనాలు బూ చేశారు. యూనో వాట్, ఆ బూ చేసిన దానికి వెంటనే నెక్స్ట్ డేనే మంగళవారం నాడు ఐస్ ఏజెంట్ ని న్యూయార్క్ సిటీలో క్రాక్ డౌన్ కోసం పురమాయించాడు. హీ జస్ట్ డిడ్ దాట్. అంటే అంతకుముందు నుంచి చేద్దాం అనుకుంటున్నారో నిన్ననే నిర్ణయించుకుని చేశారో అది మాత్రం మనకు తెలియదు, కానీ ఈ వార్త బయటకు వచ్చింది మాత్రం నిన్ననే. పగ, ప్రతీకారం నరనరాల జీర్ణించుకున్న వ్యక్తి ట్రంప్. అండ్ హీ హ్యాస్ అన్ అడిషనల్ $70 బిలియన్ టు డూ దిస్. ప్లాట్నర్ విషయానికి మళ్ళీ వద్దాం. ఇరాక్ అండ్ ఆఫ్ఘనిస్తాన్ యుద్ధంలో ఫైట్ చేసిన వెటరన్. ఇక్కడ తన చెస్ట్ మీద నాజీ టాటూ ఉందని చెప్పి దాని గురించిన ఒక దుమారం చెలరేగింది. అదేంటో నాజీ టాటూ అన్న విషయం నాకు తెలియదు. నేను యుద్ధం నుంచి తిరిగి వచ్చిన తర్వాత ఐ వాజ్ ఇన్ ఏ బ్యాడ్ షేప్. అప్పుడు చాలా తప్పుడు నిర్ణయాలు తీసుకున్నాను. ఐఎమ్ నో లాంగర్ ద సేమ్ పర్సన్, అది ఇది అంటూ చెప్పుకుంటూ వచ్చాడు. ఒక్క విషయం గమనించాలి, ఇప్పుడు ఒకవేళ తప్పు చేసినప్పుడు అది తప్పని తెలియకుండా చేశాడు అని తను అంటున్నాడు. తప్పని తెలిసి చేసినా కానీ ఇప్పుడు తప్పని తెలుసుకున్నాడు, పశ్చాత్తాపడుతున్నాడు. ట్రంప్ లాంటి వెధవలు, ప్యాక్స్టన్ లాంటి వెధవలు మాత్రం వాళ్ళు ఏనాడు తప్పు చేయలేదు, వాళ్ళు చేసిందంతా సమంజసమే, సమర్థించుకుంటూ వస్తారు. ఐ గ్రాబ్ దమ్ బై ద పీ అని చెప్పిన వాడు అది లాకర్ రూమ్ టాక్ అని చెప్పాడు, కానీ అది తప్పు అన్నమాట ఇప్పుడు ఒప్పుకోలేదు. అలాంటివి. సో యు మేక్ ద జడ్జ్మెంట్ ఫర్ యువర్ సెల్ఫ్. అతను సిన్సియరా కాదా అన్నది ఇట్స్ ఎ లెజిటిమేట్ క్వశ్చన్, రైట్? But you look at his behavior right now. I would like to believe he's sincere about that feeling. Now, New York Times వాళ్ళు ఇతగాడి టెక్స్ట్ మెసేజ్కి సంబంధించి ఒక పెద్ద ఆర్టికల్ ఒకటి ప్రచురించారు. యాక్చువల్గా మేబీ కపుల్ ఆఫ్ ఆర్టికల్స్ ఏమో. ఇతను చాలా అసభ్యకరమైన భాషలో టెక్స్టులు పెట్టేవాడని, అతగాడికితో ఇంతకు ముందు రొమాంటిక్ రిలేషన్స్ ఉన్న వాళ్ళు కొంతమంది ముందుకు వచ్చి చెప్పారు. అంతేకాదు వాళ్ళ పట్ల, కొందరి పట్ల చాలా వైలెంట్ గా ప్రవర్తించాడని కూడా వాళ్ళు చెప్పారు. దేర్ మే బి సమ్ ట్రూత్ టు ఇట్, ఐ డోంట్ నో. ద టెక్స్ట్ విషయాల్లో మాత్రం దేర్ మే బి డెఫినెట్లీ సమ్ ట్రూత్. ఆ లూడ్ గా ఏదో పెడతాం అనేది. అతన్ని ఇంటర్వ్యూ చేస్తే కొంచెం దాటేశాడు ప్రశ్నలు. అంటే దట్ మీన్స్ దట్ దేర్ ఈస్ సమ్ ట్రూత్ టు దీస్ అలిగేషన్స్. బట్ హీ కండెమ్డ్ 2 things. He never knew what the Nazi tattoo really mean.
సెకండ్ థింగ్ he was never violent towards women. పోల్స్ లో ఇంకా కొంచెం పెరుగుతున్నాడు సూజన్ కాలిన్స్ మీద. సో ఏమవుతుందో చూడాలి. వెల్, ఈజ్ హీ మై ఫేవరెట్? ప్రాబబ్లీ నాట్. కానీ ఇతనికి వ్యతిరేకంగా పనిచేస్తున్న శక్తులు ఎవరు? అఫ్ కోర్స్ ఎంటైర్ రిపబ్లికన్ పార్టీ ఆపరేటర్స్, కానీ ప్రత్యేకించి ఎయిపాక్, అమెరికన్ ఇజ్రాయలీ పొలిటికల్ యాక్షన్ కమిటీ అండ్ ద జూయిష్ లాబీ ఇతనికి బాగా వ్యతిరేకం చేస్తున్న వాళ్ళు. ఈ నవంబర్లో గ్రాహం ప్లాట్నర్, సూజన్ కాలిన్స్ మధ్య జరగబోయే ఎన్నికలు చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి. స్పీకింగ్ ఆఫ్ ఇంట్రెస్టింగ్ సెనెట్ ఎలక్షన్స్, ఆసక్తికరమైన సెనెట్ ఎలక్షన్స్, నేను ఈ వీడియోలలో ఎక్కువగా మాట్లాడేది జేమ్స్ టాలరీకో గురించి చాలా ఎక్కువగా మాట్లాడాను. ఆ జేమ్స్ టాలరీకోకి సంబంధించిన డెవలప్మెంట్స్ కొన్ని జరిగాయి ఈ వారం. జేమ్స్ టాలరీకోకి చాలా మొమెంటం వస్తుంది. అతగాడు పోల్స్ అన్నిట్లోనూ ముందున్నాడు కెన్ ప్యాక్స్టన్ కి. మీరు క్యాల్కీలో చూస్తే కెన్ ప్యాక్స్టనే గెలుస్తాడని బెట్లు కడుతున్నారు. బట్ పోల్స్ చూస్తే జేమ్స్ టాలరీకో లీడ్ లో ఉన్నాడు. సో కెన్ ప్యాక్స్టన్ ఈజ్ లైక్ మినీ ట్రంప్స్ మినీ. దే ఆర్ నాట్ గోయింగ్ టు టేక్ ఇట్ డౌన్. ఇప్పుడు జేమ్స్ టాలరీకో ఆడంగిలోడని, అంటే బేసికల్ గా దే కాల్ హిమ్ గే, దే కాల్ హిమ్ ట్రాన్స్, దే కాల్ హిమ్ దిస్ దట్. I gotta say, if you were making a list of 1,000 adjectives to describe this guy, masculine would not be one of them. I mean, this guy, if a stiff breeze came by, it would blow him over like a feather. To nominate their first transgender Senate candidate who's clearly transitioning into a female. You know, when Tallarico goes in for a blood test, when he gets a physical, blood doesn't come out. Instead, soy milk comes out. Did you know that he looks prepubescent? These are the notes you took? Did you know that he looks like the guy that leaves an apple on the teacher's desk? He's also 37 and not married. The candidate that believes in 6 genders, and he takes hits at Jesus Christ, and he's wearing a mask 6 months ago, and he's a vegan. He's a vegan in Texas. మాస్కులినిటీ, మగతనం గురించి వీళ్ళు చెప్తున్నారు. టెడ్ క్రూజ్ పెళ్ళాన్ని నానా దుర్భాషలాడాడు ట్రంప్. నోరు మూసి కూర్చున్నాడు, ఎదురుగా ఏం చెప్పలేదు. ఇప్పుడు పోయి హీ సకింగ్ అప్ టు ట్రంప్. టెడ్ క్రూజ్ అతను చెప్తున్నాడు జేమ్స్ టాలరీకో మాస్కులినిటీ గురించి. స్టీవెన్ మిల్లర్, I don't know if there are any ladies out there to find Stephen Miller as masculine. I know I use bad words, cuss words in this program, on these videos. కానీ స్టీవెన్ మిల్లర్ కి అతని మగతనానికి సంబంధించిన పేర్లన్నీ ఇక్కడ పెట్టాలంటే నాకే మనసు ఒప్పట్లేదు. I don't want to do it. Stephen Miller, he is a man who comments on masculinity. Jesse Waters, ఆడి మొహమే స్మగ్ ఫేస్ వాడు. I mean, this guy is a masculine guy. And then Trump himself, the guy who will not come out with an orange makeup on his face, talking about masculinity of James Tallarico. Anyway, just wanted to give you a sample of what they're calling about James Tallarico's masculinity. అతని మగతనం గురించి వీళ్ళనే మాటలు. గర్ల్ ఫ్రెండ్ లేదని అని ఒక రకంగా చెప్పుకొచ్చారు. ఇంకో రకంగా చెప్తారు, చాలా మంది ఆడవాళ్ళని డేట్ చేశాడు, వాళ్ళని అబ్యూజ్ చేశాడు. విచ్ ఈజ్ హీస్ గే, హీ డజంట్ హ్యావ్ ఎ గర్ల్ ఫ్రెండ్ అని చూపించిన తర్వాత ఆవిడ వీగన్. అతని గర్ల్ ఫ్రెండ్ వీగన్ అంట. వీగన్ అయితే ఇట్స్ లైక్ ఇట్స్ ఏ క్రేజీ మిస్టేక్. ఇతగాడు మీట్ తిండు, అతను కూడా వీగన్. సో మీట్ తింటారని చూపించాడు, అది కూడా వాళ్ళకి నచ్చలేదు. ఏంటి ఆ రకంగా తింటావా స్టేక్ అనేది. సో ఇప్పుడు కొత్తది ఒకటి పెట్టారు, ఈ కెన్ ప్యాక్స్టన్ కి సంబంధించిన పొలిటికల్ యాక్షన్ కమిటీ. పొలిటికల్ యాక్షన్ కమిటీ అంటే ఏం లేదండి, క్యాండిడేట్ తో ఏ రకమైన రిలేషన్షిప్ ఉండకూడదు, వాళ్ళతో కోఆర్డినేట్ చేయకూడదు, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ప్రచారం చేసుకోవచ్చు. వాళ్ళు ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎన్హాన్స్డ్ వీడియో ఒకటి పెట్టారు. ఎందుకు? ఈ నేరేటివ్ వీళ్ళు ఏదైతే సృష్టించారో, ఏది జేమ్స్ టాలరీకో ఒక ట్రాన్స్జెండర్ మనిషిని, అతన్ని మేరీ పాపిన్స్ డ్రెస్ లో పెట్టి ఒక ఏఐ జనరేటెడ్ యాడ్ ఒకటి పెడుతున్నారు డిజిటల్ మీడియాలోను, రెగ్యులర్ మీడియాలోను, టెక్సస్ లో. Boys in white dresses with blue satin sashes, girls stuffed with hormones till they grow mustaches, changing the gender of all your offspring. These are a few of my favorite things.
ఆ ఏఐ యాడ్ సృష్టించిన వాళ్ళు సిటిజన్స్ ఫర్ శానిటీ. ఇక్కడ వీళ్ళ పేర్ల గురించి మీకు ఒకటి చెప్పాలి. సిటిజన్స్ ఫర్ శానిటీ, అమెరికన్స్ ఫర్ ప్రాస్పారిటీ, అమెరికన్స్ ఫర్ దేశ్ దట్ అంటూ పెడతారు. వీళ్ళు ఎక్కువగా రైట్ వింగ్ వాళ్ళు. వీళ్ళు పెట్టే పేర్లన్నీ ఇలా ఉంటాయి. దే వోంట్ సే పేట్రియట్స్ ఫర్ మ్యాడ్నెస్ ఇలాంటివి బెటర్. పేట్రియట్స్ ఫర్ గ్రేట్నెస్ ఇట్లా పెట్టుకుంటా ఉంటారు వీళ్ళ పేర్లు. సో ఇట్స్ ఏ ప్యాక్ పొలిటికల్ యాక్షన్ కమిటీ. ఏఐకి సంబంధించి ఇక్కడ 2 మాటలు చెప్పాలండి. అలాంటి యాడ్, అది ఏఐ యాడ్ అని చెప్పి మనకు అందరికీ తెలుసు. ఇలాంటి వాళ్ళ పడేవాళ్ళు ఉంటారా అంటే నేను అనుకోవటం దేర్ ఆర్ ఎనఫ్ పీపుల్, నాట్ ఎవ్రీబడి, బట్ దేర్ ఆర్ ఎనఫ్ పీపుల్ టు మేక్ ఎ డిఫరెన్స్. ఉదాహరణకి ఓల్డ్ పీపుల్. I don't know if that is really convincing or not for them, but they look at him, he's in a dress and he is singing. It seems like realistic, right? So they will fall for it. And they say, oh, transgender. So speaking of transgender, ట్రంప్ 2024లో గెలవడానికి కారణం ఒక ముఖ్యమైన యాడ్గా నేను చాలాసార్లు చెప్పాను. అదేంటి? షీ, మీనింగ్ కమలా హ్యారిస్, ఈజ్ ఫర్ దే దెమ్ ఇన్ వెరీ క్లియర్ రెఫరెన్స్ టు ట్రాన్స్జెండర్ పీపుల్, బట్ ఐ ఆమ్ ఫర్ యూ అన్నాడు. బేసికలీ హీ ఈజ్ ఫర్ హిమ్సెల్ఫ్, బట్ పీపుల్ ఆర్ ఫైండింగ్ దట్ అవుట్. ఎనీవే, ఈ ట్రాన్స్జెండర్ కి సంబంధించింది 24లో పనిచేసింది, ఇప్పుడు 26లో ఎందుకు పని చేయలేదని చెప్పి ఆల్రెడీ జేమ్స్ టాలరీకో ఒక ట్రాన్స్జెండర్ అన్నారు, ఒక గే అన్నారు, మళ్ళీ సెక్షువల్ ప్రెడిటర్ అన్నారు. ఏది అతికితే దాన్ని వేస్తారన్నమాట, లేకపోతే అన్ని పెట్టి కుమ్ముతారు. నన్ను అడిగితే నేనంటాను, అసలు ఏఐ యాడ్లు మొత్తం బ్యాన్ చేయాలి, లేకపోతే పెద్దగా పెట్టాలి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ జనరేటెడ్ అని పెట్టాలి. నాకు బాగా గుర్తుంది, ఎన్టీ రామారావు ఎన్నికలలో రంగప్రవేశం చేసిన కొత్తలో కాంగ్రెస్ వాళ్ళు విపరీతంగా ఎన్టీ రామారావుని చాలా చండాలంగా తిడుతూ ప్రకటనలు చేశారు, గోడల మీద రాశారు, ఇవన్నీ చేశారు. కింద ఎవరు చేశారు అనేది అప్పుడు రూల్ ఉండేది, ఆ తర్వాత మారింది రూల్. భారతదేశంలో ఎన్నికల ప్రచారం ఏమన్నా చేస్తే ఎవరు ఈ ప్రచారానికి బాధ్యులు, వాళ్ళు కింద వాళ్ళు బాధ్యత వహించాల్సిందన్న రూల్ అప్పుడే వచ్చింది, ఎర్లీ 80sలో ఎప్పుడో వచ్చింది. ఆ రూల్ అనేది అమెరికాలో ఎప్పటి నుంచో ఉంది. ఇప్పుడు మీరు ఆ జేమ్స్ టాలరీకి యాడ్ చూస్తే కింద ఉంది, పెయిడ్ ఫర్ బై సిటిజన్స్ ఫర్ శానిటీ అనేది. ఆ రూల్ ప్రకారమే పెడుతున్నారు, కానీ ఇట్ డజంట్ సే ఇట్ ఈస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ జనరేటెడ్ అని చెప్పట్లేదు. సో నా ఉద్దేశంలో దాట్ రూల్ హ్యాస్ టు బి ఇన్ ప్లేస్ సూన్. కానీ ట్రంప్ కి ఏ విధమైన రిస్ట్రిక్షన్స్ పెట్టాలని లేదు, ఎలక్షన్ కి సంబంధించిన రిస్ట్రిక్షన్స్ పెట్టాలని లేదు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కి సంబంధించిన రిస్ట్రిక్షన్స్ పెట్టాలని లేదు. ఎందుకని? బికాస్ that works to his advantage, his party's advantage, because there are enough idiots who fall for this on the Republican side. I'm not saying Democrats don't fall for this, but they have different problems altogether. జేమ్స్ టాలరీకి సంబంధించి ఒక పాజిటివ్ డెవలప్మెంట్ కూడా ఉందండి. కెన్ పాక్స్టన్ ని ఇంపీచ్మెంట్ సమయంలో డిఫెండ్ చేసిన అటార్నీ, he is supporting James Talarico. I think what people are hungry for is a campaign that's going to bring us together. And that is exactly why I'm supporting you. As you know, I defended Ken Paxton for years in the impeachment trial and in state criminal cases. But in my view, respectfully, I think Ken has lost sight of his core mission, which is to represent the people of Texas. And unlike Ken, I believe to my core, James, that you believe in unity over division, and that you know how to assemble not only Democrats, but independents and Republicans. And we need that right now. We need it more than in my lifetime. And I'm old as dirt. But we need unity. We don't need any more division. And that's why I'm supporting you. This is a good sign. That guy defended Ken Paxton at the impeachment trial. And he is now supporting James Talarico. మరోపక్క ఇతన్ని సపోర్ట్ చేసే ప్యాక్ వాళ్ళు జేమ్స్ టాలరీకో ట్రాన్స్జెండర్ అని చెప్పి యాడ్లు పెడుతున్నారు, ఏఐ జనరేటెడ్ యాడ్లు పెడుతున్నారు. దానివల్ల బ్యాక్ ఫైర్ కాదేమో కానీ దానివల్ల పర్సువేడ్ అయ్యే ఓల్డర్ ఓటర్స్ ఉంటారని నా అభిప్రాయం. భయం అంటానికి ఐ డోంట్ నో హౌ ఇట్ ఈస్ గోయింగ్ టు షేప్ అవుట్, బట్ జేమ్స్ టాలరీకో సీమ్ టు నో హౌ టు హ్యాండిల్ ఆల్ దిస్. He may not be like bombastic, aggressive in terms. He's aggressive, but not in the way you really see that as aggressive. Archiki Pedtal and aggressive girl. But he's aggressively pushing back. He's calling Ken Paxton for who he is as a
ద మోస్ట్ కరప్ట్ అటార్నీ జనరల్ ఆఫ్ ది స్టేట్ ఆఫ్ టెక్సస్ అలా చెప్తున్నాడు. సో ఐ హోప్ దిస్ వర్క్స్ ఇన్ ఓవరాల్ ఇన్ Talarico's favor despite all the dirty taxes. By the way, ఇంకొక విషయం చెప్పాలి. AI యాడ్స్ కి సంబంధించి డెమోక్రాటిక్ పార్టీ వాళ్ళకి ఒక స్ట్రిక్ట్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఉంది. నో AI వీడియోస్ ఆర్ అలౌడ్ ఇఫ్ దే గాట్ ద డెమోక్రాటిక్ పార్టీ మనీ. నో AI. కానీ రిపబ్లికన్ పార్టీ వాళ్ళు స్వచ్ఛందంగా AI జనరేటెడ్ వీడియోస్ వాడేస్తున్నారు యాడ్లు. నన్ను అడిగితే AI జనరేటెడ్ వీడియోస్ దే హ్యావ్ టు ఫ్లాగ్ దెమ్. కొంచెం AI కాంటెంట్ ఉన్నా, నేను యూట్యూబ్ వీడియోలు పెట్టేటప్పుడే AI జనరేటెడ్ కాంటెంట్ ఉందా అని అడుగుతారు. ఎస్ ఆర్ నో చెప్పాలి దానికి. రియల్ ఏ రకంగా AI జనరేటెడ్ కాంటెంట్ ఉందా అంటే ముఖ్యంగా రియల్ పీపుల్ని వక్రీకరించి సృష్టిస్తే. సో I don't know if that ad is on YouTube or not. I have to go check actually. But లోకల్ టీవీలో ప్లే అవుతుంది టెక్సస్లో ఆ యాడ్. ఎనీవే, ఇది ఎలక్షన్స్ కి సంబంధించిన అప్డేట్ అండి. ఈ వీడియో పెడుతున్న రోజునే ఒక సెపరేట్ వీడియో పెట్టాను. అది కాలిఫోర్నియా ఎలక్షన్స్ కి సంబంధించి అక్కడంతా మోసం జరుగుతుంది అని ట్రంప్ ధ్వజమెత్తాడు. అలాగే రిపబ్లికన్ పార్టీ వాళ్ళందరూ ఆ బ్యాండ్ వ్యాగన్ లో చేరారు. రిపబ్లికన్ పార్టీయే కాదు, ఈవెన్ యునైటెడ్ స్టేట్స్ అటార్నీస్ కూడా ఆ బ్యాండ్ వ్యాగన్ లో చేరారు. దిస్ ఇస్ వెరీ ట్రబులింగ్. ప్లీజ్ టేక్ ఎ వాచ్ ఆన్ దట్ వన్. దిస్ ఈస్ యాజ్ బ్యాడ్. అది ఆ ఎలక్షన్, కాలిఫోర్నియా ఎలక్షన్ లో ఫ్రాడ్ జరుగుతుందని వీళ్ళు చెప్పేది ఈస్ యాజ్ బ్యాడ్ యాజ్ 2020 ఎలక్షన్ అనంతరం జరిగిన, ఇది 2020 ఎలక్షన్స్ తర్వాత జరిగిన క్యాంపెయిన్ ఏదైతే ఉందో, ఎలక్షన్ అంతా ఫ్రాడ్, ఇది మోసం చేసి గెలిచాడు బైడెన్ అని చెప్పి అంతా చేసి చివరికి యునైటెడ్ స్టేట్స్ క్యాపిటల్ మీద దండయాత్ర చేయించాడు చూసారా తన గుండా చేత. సో ఇట్ ఈస్ సౌండింగ్ జస్ట్ యాజ్ బ్యాడ్ ఈ కాలిఫోర్నియా ఎలక్షన్ లో ఫ్రాడ్ అనేది. దానికి సంబంధించిన వీడియో కూడా చూడండి. అన్నా, ఇది అమెరికా. నేను మీ మోహన్ మురళీధర్. నమస్తే.